ఈ విషయంపై కొంత ప్రిపేర్ అయిన ప్రభాకర్ గారు కోలేంద్రి గారు మాట్లాడుకుంటున్నాను. నేను ఈ విషయంలో కేసీఆర్ మాట్లాడిన తీరు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవమానకరం అని చెప్పి భావిస్తాను. నేను ముందు చెప్పినట్టుగా నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో బహుశా కేసీఆర్ కంటే బెటర్ ఎలక్షన్ రికార్డు కూడా. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా ఎంపీగా 6వసారి ఒకే ప్రాంతంలో గెలిచిన. కేసీఆర్ లాగా ప్రతిసారి వేరే చోట పోయి ఉన్న చోట ఏం పని చేయకుండా వేరే చోట పోలేదు. అదేవిధంగా నిన్న రాత్రి ప్రెస్ మీట్ చూసి నేను కొంచెం నిర్ఘాంతపోయినా. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి విధంగా మాట్లాడగలరా? ఎందుకంటే అతను వాడిన పదజాలం, బూతు మాటలు, అతని తిట్లు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రధానంగా నా పట్లనే డైరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను సాధారణంగా అంత లేట్గా టీవీ చూడను, కానీ నిన్న బై ఛాన్స్ టీవీ చూస్తూ ఈ తిట్ల పురాణం మొదలయ్యేసరికి నేను మొత్తం పూర్తిగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి మొత్తం చూసాను. అతను మాట్లాడేది అంతర్జాతీయంగా భారతదేశంలో తెలంగాణలో ఒక విపత్కర పరిస్థితిలో కరోనా వైరస్ విషయంలో మాట్లాడాల్సింది. ఆయన ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీ విపక్షాలు సన్నాసులు, పనికి మానవులు, పనిలేనోళ్ళు, జోకర్లు, బఫూన్లు, దద్దమ్మలు, దరిద్రులు, నీచులు, చెండాలు, ఇంకా తెలుగు డిక్షనరీలో ఉన్న పదజాలం మొత్తం కూడా ఆయన రాత్రి ప్రయోగించింది. నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ శాసనసభలో కరోనా వైరస్ పారాసిటమాల్ వల్ల క్యూర్ అయితే అన్నోళ్ళని దద్దమ్మలనాలన్నా, బఫూన్లనాలన్నా? మరి మాటి మాటికి బ్రోకర్ వాళ్ళు అన్నాడు. మరి నా వరకైతే నేను రాజకీయంలో రాకముందు భారతదేశానికి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక సైనికుడిగా ఉన్నాను. మరి బ్రోకర్ పనులు, పాస్పోర్ట్ బ్రోకర్ పనులు మేమైతే నేను చేయలేదని చెప్పి ఆలోచిస్తున్నాను. శాసనసభలో పారాసిటమాల్తో పోతుంది, 22 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటితే కరోనా వైరస్ భస్మమైంది. మాస్క్ ఉపయోగించొద్దు, మేము అన్ని విధాలుగా కరోనా తెలంగాణ రాష్ట్రానికి రాకుండా చూస్తాం, 1000 కోట్ల ఖర్చు పెడతాం అన్న ఈ పెద్ద మనిషి కరోనా లాక్డౌన్ తర్వాత 4000 కోట్ల అప్పు మార్కెట్ బారోయింగ్ తో తీసుకొచ్చింది ఆయన. కానీ ఆయన మేనల్లుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఒక్క మాట కూడా చెప్పలే రాష్ట్రంలో. మీరు మార్చి నెలలో 1000 కోట్ల కాంట్రాక్టర్లకు ఇచ్చింది, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లకి మీరు కట్ చేసిందా లేదా? ఇదెంత నీచమైన పని, దుర్మార్గమైన పని. కేసీఆర్ జవాబు చెప్పు. మార్చి నెలలో మీరు కాంట్రాక్టర్లకి 1000 కోట్ల ఇచ్చిండ్రు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మీరు వాళ్ళ జీతాలు పెన్షనర్లకు కూడా కట్ చేసిందా లేదా? నువ్వే అంటున్నావు 11,000 కోట్ల ఆదాయం, మార్చి నెలలో కేవలం 2,000 కోట్లు ఆదాయం తగ్గిందని. మరి 4,000 కోట్లు మార్కెట్ బాండ్స్ నుంచి తీసుకున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల పెన్షనర్ల జీతాలు ఎందుకు కట్ చేసిన విషయం ఎవరికి అర్థం కాదు. అదేవిధంగా మరి వారి వైఖరి, వారి ధోరణి పూర్తిగా శరీరం అంతా అహంకారంతో నిండిపోయి అసహనంతో, అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కుటుంబం వాళ్ళు దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు, వాళ్ళ జాగీరైనట్టు మాట్లాడడం.
ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానించినట్టు మాట్లాడారు. ఎటువంటి పదజాలం వాడినంటే నేను రాజకీయాలు వచ్చినప్పటి సంది రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎవరెట్లా మాట్లాడతారని అనుకోనిగా మిషన్ భగీరథలో 35-40 వేల కోట్లు ఖర్చు పెట్టి 2015 శాసనసభలో 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాకి ఇవ్వకుంటే 3 ఏళ్లలో మేము ఓట్లు అడిగిన వాళ్ళు ఏమనాలి? సన్నాసులన్నా, దద్దములన్నా, బ్రోకర్లన్నా. మరి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్ తాకట్టు పెట్టి మీరు మీ 6% కమిషన్ కోసమే మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇది ప్రజల కోసం కాదు అని చెప్పి మనం చెప్తున్నాం. మరి మీ ఇష్టం వచ్చినట్టు లాక్డౌన్ మొదలైనాక కాంట్రాక్టులలో మీ దోస్తులు ఆంధ్ర కాంట్రాక్టర్లకి మీ మేనర్లకు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెడతారా? 21,000 కోట్ల టెండర్లలో లాక్డౌన్ మొదలైనాకనే టెండర్లు మొదలైతే లాక్డౌన్ అంతం కాకుండా పూర్తయితే మరి ఎంత దోచుకోవడానికి టెండర్ గురించి మీరు ఎందుకు గ్లోబల్ టెండర్ విలువలేదు? ఎంత మీ కమిషను ఏంది మతలబు? ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచము ఒక విపత్కరమైన పరిస్థితిలో కొనసాగుతుంటే మీ కమిషన్ల విషయం మాత్రం మీరు మర్చిపోరు. మీరు మమ్మల్ని బ్రోకర్లు, మమ్మల్ని దద్దమ్మలు, బ్రోకర్లు అంటారు. మరి మీకున్న బుద్ధులు అందరికీ ఉంటే చెప్పి అనుకోవద్దు కేసీఆర్ గారు. అదేవిధంగా ఒక లగ్జరీ లైఫ్ అలవాటైపోయి ప్రజల సొమ్ముతో 1,00,000 స్క్వేర్ ఫీట్ల ఇంట్లో ఉంటూ మీకు తెలుసులో అసలు ఈ మధ్య ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా సాధారణంగా షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ తో ప్రయాణం చేస్తలేరు. ప్రైవేట్ విమానాలు, చార్టర్డ్ ఫ్లైట్లు, ఎవరి సొమ్మునంతా ఈ తెలంగాణ ప్రజల సొమ్ముతో మీరు దోచుకొని ఒక టైప్ ఆఫ్ విలాసవంతమైన లగ్జరీ జీవితంగా అలవాటు పడి మీరు ఇతరులు మనుషులు కూడా అవపడతారు. మీకు ఆయన చీఫ్ సెక్రటరీ దగ్గర వాళ్ళు వచ్చింది జీ అంటే చీఫ్ సెక్రటరీ దగ్గరికి ఒక సామాన్య మనిషి రాకుండా మీరు తీసుమాకంగా ఏ పార్టీ అయితే ఎన్ని ఓట్లు పడుతుంది ప్రజల పక్షాన్ని రిప్రజెంట్ చేయడం మా ధర్మం కాదా? నువ్వు ఒక్క ఎంపీ ఉంటివి తెలంగాణ వచ్చిన రోజు, ఒకడే ఒక ఎంపీ విదేశాలు తప్పడం కాంగ్రెస్ లో జరిగింది. మరి ఆ రోజు ఎవరు మాట్లాడలేని గురించి అట్లా. అదేవిధంగా ఆయన విమర్శిస్తారంట అంతకుముందు ప్రెస్ మీట్ లో మీడియాను బెదిరిస్తాడు, విపక్షాలు బెదిరిస్తాడు. దేనికి బెదిరేది లేదు మిస్టర్ కేసీఆర్, దేనికైనా సిద్ధం. మేము మా జీవితం ప్రజల కోసం అంకితం చేసినాం, అదే విధంగా పోరాడతాం. మేము అనని మాటలని ఇది అంటాడే నిన్న గవర్నర్ దగ్గర మరణాలు లేవని అన్నమాట. సిగ్గుశరం ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ చదువుకునే విజ్ఞత ఉండాలి. మేము గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు తక్కువ టెస్ట్ జరుగుతుంది? కరోనా వైరస్ మరణాలని వేరే కారణాలు ఎందుకు చూపెడుతున్నావు అని మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ లో కనీసం మీకు చదువుకునే విజ్ఞత ఉండాలి. గవర్నర్ మేము గతంలో వీళ్ళు నిరుపేదల భూములు లాక్కుంటుంటే వాళ్ళు కొంతమంది కోర్టుకు పోతే కొంతమంది కోర్టుకు పోవడానికి మేము సాయం చేస్తే కోర్టుకులు కూడా ఆయన ఆ రోజు శాసనసభలో మాట్లాడాడు. ఎందుకు కోర్టుకు పోతున్నది? మరి కోర్టుకు పోతే నీకు ఇబ్బంది, గవర్నర్ దగ్గర పోతే నీకు ఇబ్బంది. మేము నీ బానిసమా? గవర్నర్ దగ్గర మేము చెప్పిన విషయాన్ని వక్రీకరించిండు. గవర్నర్ ఇన్స్టిట్యూషన్ కూడా అవమానపరిచిండు కేసీఆర్. మేము గవర్నర్ కి చెప్పింది, గవర్నర్ గారికి భారత రాష్ట్రపతి నుంచి ఈ కరోనా వైరస్ విషయంలో కొంత ఓవర్సీ చేయమని చెప్పి స్పష్టంగా వార్తాపత్రికల్లో మీడియా వచ్చింది. మేము గవర్నర్ గారు చెప్పింది టెస్టింగ్ తక్కువ జరుగుతుంది,
అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్ మేము ఇచ్చిన కాగితం దయచేసి మీ అందరి గురిస్తా దయచేసి మీ రామోజీరావు గారికి, మీ భారతి గారికి, రాధాకృష్ణ గారికి, వివేక్ గారికి, వెంకటరామరెడ్డి గారికి అందరికి చెప్పండి. మేము చెప్పిన విషయాలు పచ్చబద్దాలు మాట్లాడితే అసలు పేజీలు నింపేసింది. మేము మాట్లాడే నిజం కూడా కొంత టీవీలో పేపర్లో రావాలని మేము కోరుకుంటున్నాం. మేము గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీకు మరోసారి సాఫ్ట్ కాపీ పిఆర్ఓ హరిప్రసాద్ ఇస్తారు. మేము అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ హైదరాబాద్ లో ఒక డాక్టర్ల స్వచ్ఛంద సంస్థని, డాక్టర్స్ ఎన్జిఓ, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ మేము అటాచ్ చేస్తూ యాజ్ ఇట్ ఈస్ గా అందులో స్పెసిఫిక్ అంకెలతో సహా ఒక ఉదాహరణ ఇస్తూ గాంధీ హాస్పిటల్లో ఫలానా వ్యక్తి చనిపోతే అతని కరోనా వైరస్ కి అడ్మిట్ చేసిండ్రు, చనిపోయినోడు మాత్రం అతని మరణాన్ని చూపించలేదు అని ఉదాహరణతో ఇచ్చింది. ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మేము గవర్నర్ గారికి ఇస్తే ఈయన ఏంటి అడ్డగోలు మాట్లాడి మేము మరణాలు కోరుకుంటున్నామా? మీలాగా అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడే అలవాటు లేదు. మేము ఏ మాట అనుకున్నామో దానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా అన్ని విషయాల్లో అబద్ధాలు ఉంటాయి. భారతదేశానికే రోల్ మోడల్ అట, భారతదేశానికే తెలంగాణ కరోనాలో రోల్ మోడల్ అట. ఇంతకంటే పూటకు మాటలు ఉండవు. తెలంగాణలో ఏమన్నా కరోనా వైరస్ ది ప్రత్యేక స్ట్రెయిన్ వస్తుందా? ఒక ప్రత్యేక వెరైటీయా? లేదా కేసీఆర్ వెరైటీయా? అంటే దేశం అంతా ప్రతిగా ప్రవర్తిస్తుంది, తెలంగాణ వేరేది ఉంటుందా? ఇది మీరేదో అంకెలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు వైన్ షాపులు తెరవాలను, మీకు వైన్ షాపులు తెరవాలనే ప్రేమ, మీకు రైతుల నుంచి ధాన్యం సేకరించేది ఉండదు. అదేవిధంగా మీరు డెత్ రేట్ మాట్లాడిండ్రు, రికవరీ రేట్ మాట్లాడిండ్రు, ఎందుకు టెస్టింగ్ రేట్ మాట్లాడలేదు? ఇదే మేము ప్రశ్నించినాం. అది అడిగినందుకు మేము బ్రోకర్ కావడం, మేము జోకర్ కావడం, మేము బహుమతులు అంటామా? ఇంకోటి ఇదేదో ఈయన స్థాపించినట్టు భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈవెంట్స్, శాంతా బయోటెక్, ఇవన్నీ కూడా ఇటువంటి హైదరాబాద్ లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ మొత్తం కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచింది. మీ 6 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ సర్వనాశనమే దిశలో ప్రయాణిస్తుంది. మీరు ఏమీ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మరి గొప్పగా నిన్నటి లాక్డౌన్ అయిపోయి 40 రోజుల తర్వాత అదేదో గొప్ప విషయం అయినట్టుగా అతని బాడీ లాంగ్వేజ్, అతని భాష, మరి నిజంగా ఈ అవినీతితో సంపాదించుకున్న సొమ్ము యొక్క అహంకారమా ఏంది ఇది అని అర్థం కాలేదు. 40 రోజులు లాక్డౌన్ తర్వాత మేము ఇప్పుడు వీళ్ళకి 1 కోటి మాస్కులు ఆర్డర్ చేస్తున్నాం, 3 నెలలకు మందులు ఇస్తున్నాం. మరి ఇంకో 2 నెలలు తినాలిగా. మీకు 40 రోజులు పడితే మీరు శాసనసభలో మాస్క్ వేసుకునే అవసరం లేదన్నా లేదా? దాన్ని ఏమనాలి? ఏ జోకర్ అనాలా, ఏ బ్రోకర్ అనాలా? మేము శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాస్క్ విషయం మాట్లాడితే అడ్డగులు అవైలం చేస్తారు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి వేస్తే మాట్లాడతారా? రైతు బంధు గురించి మాట్లాడుతూ కేసీఆర్ బతుకున్నవంతు రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు ప్రతి పంట ముందు పెట్టుబడి. ఎన్ని పంటలు ఇచ్చి చెప్పండి. ఇప్పుడు ఈ రబీ పంట అయిపోయింది, రబీ పంట ముందు రైతు బంధు ఇచ్చిందా? ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు? మాటకి అబద్ధాలు. మీరు మొదలుపెట్టినప్పుడు సంధి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇది ఇన్వెస్ట్మెంట్ అన్న మీరు ఏ పంటకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం చెప్పండి, ఎక్కడ చెప్పండి. ఎట్లా మీ మాటలు ఎవరు? కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధు ఉన్నది అని మీరు చెప్పిన ఏ మాటలు పెట్టుకున్నది? మొదటి ముఖ్యమంత్రి దళిత రైతులు లేకపోతే కేసీఆర్
తలనరుకుంటాడు, దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు అన్నాడు, ముస్లింలకి ముస్లింలకి గిరిజనులకి 12 బరువులు అన్నాడు. ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మరి ఇవన్నీ చేయని వ్యక్తి ఈరోజు రైతు బంధు చేస్తున్న నమ్మకం మాత్రం రైతులకు లేదని చెప్పి చేస్తుంది. గవర్నర్ రిప్రజెంటేషన్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయన మీరు స్వయంగా చదువుకుంటే టైం లేదు మీకు, లేదా మరి చదువుకుంటే మేము అన్న ప్రతి విషయం డాక్యుమెంట్స్ తో సాయపడడం జరిగింది. గవర్నర్ కలిస్తే ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ విషయంలో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ కి కరోనా వైరస్ విషయంలో మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మేము బ్రోకర్ గాను, మేము ఖలీజ్ గాను అయిపోయామని. ప్రొక్యూర్మెంట్ విషయం పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రెస్ మీట్ లో నేను ఉదయం రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తో మాట్లాడాను. ఏమన్నా మాట్లాడే ముందు కొంత ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లక్ష్యంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం ఊహించలేము. ఏ రాష్ట్రంలో లోన్ ఎవరు కాలే, ఏ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ కాలే, ఎట్లా మీరు ఈ అడ్డగోల వద్దని మాట్లాడుతున్నారు. రాజస్థాన్ లో మొత్తం కొన్ని కమర్షియల్ బ్యాంక్స్ తప్పితే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్, అన్ని రూరల్ బ్యాంక్స్ కి లోన్ వేవర్ అయిపోయింది. ఛత్తీస్గఢ్ లో లోన్ వేవర్ అయిపోయింది. రాజస్థాన్ లో అక్కడ ఎక్కువ పండే ప్యాడీ అండ్ వీట్ అండ్ మేస్ కి 10 రోజుల్లో పైసలు ఇస్తున్నారు. మరి మీ పేరు తీసుమార్కారు. మరి 2 నెలలైంది కందులు కొనుక్కొని, ఎందుకు వేల పైసలు వరకు మొక్కజొన్న రూపాయి ఇచ్చినా ఎక్కడన్నా. మరి ఛత్తీస్గఢ్ విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అసలు నిజంగా అబద్ధాలు ఏ విధంగా వాడాలంటే, ఛత్తీస్గఢ్ లో కేంద్రం ప్రకటించిన 1815 రూపాయలు ఎంఎస్పీతో సహా ధాన్యాన్ని అక్కడ బోనస్ పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2500తో కొంటుంది. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీకు ఎప్పుడంటే అప్పుడు మేము రెడీ రావడానికి, మేము మీలాగా అడ్డగోలు దోసుకొని 1000 కోట్లు ఈ రాష్ట్రాన్ని దోసుకొని ప్లేన్ లో పోయి మాకు అవసరం లేదు. మేము రోడ్లు వస్తాం. ఛత్తీస్గఢ్ పోదాం రండి, రాజస్థాన్ పోదాం రండి, అక్కడ వాళ్ళకి పంజాబ్ పోదాం రండి. ఈ నిన్న రాత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్ధము. ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో, పంజాబ్ లో తెలంగాణ కంటే మెరుగ్గా లోన్ వేవర్ విషయంలో కానీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ జరుగుతున్న విషయం మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ధాన్యాన్ని 5 లక్షలు తెచ్చుకున్నాం. 5 లక్షలు తెచ్చుకున్నాం. నేను ఒక అంకె అడిగిన నిన్న, మరి ఆయనకి కావలసుకొని మీడియాని బెదిరించాడు కాబట్టి ఆయన ఏమంటే రాస్తారు కాబట్టి మేము ఒక అంకె అడిగినాం. నువ్వు ప్రకటించి 1,04,00,000 టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు సేకరిస్తా అని చెప్పి నెల రోజులు దాటింది. మీ ప్రభుత్వమే కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు నిన్నటి వరకు కొన్నామని చెప్పి వాళ్లే ఫిగర్స్ రిలీజ్ చేశారు. 5 లక్షల రైతు నుంచి కొన్నామన్నారు. మరి ప్రతి 30 లక్షల మంది రైతుల సంగతి ఏంటిది? 5 లక్షల రైతు నుంచి కొన్నాం. తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారండి తమకు తెలియదా? మరి అంత సోయి కూడా లేకుండా ఎట్లా? ప్రొక్యూర్మెంట్ లో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులను అవమానపరుస్తారు. ప్రతిపక్ష నాయకులు తాలు విషయంలో ఫీల్డ్ లో కొన్ని చోట్ల తాలు ఎక్కువ తరువు ఎక్కువ చేసి రైతులకు నష్టం చేస్తుంటే అంతగానో మీద పడి ఎగబడి మాట్లాడలేదు. ఇది వాస్తవమా కాదా కనుక్కోండి. మేము మీకు రిపోర్ట్ ఇస్తున్నాం.
ఫీల్డ్ స్థాయిలో ఉందని దానికి రైతులను బెదిరింపు, విపక్షాలను బెదిరింపు ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇదేమన్నా మీ జాగీరా, ఇదేమన్నా మీ ఎస్టేటా? మీ ఎట్లా చెప్తే అందరూ మీ బాధ్యత మేము? మరి వైన్ షాప్ విషయంలో అయితే మాత్రం అత్యంత ప్రేమ ఉంది ముఖ్యమంత్రి గారు. వైన్స్ అండ్ వైన్ షాప్స్ రెండింటి మీద ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రేమ. ఏదో సోదిగా చెప్పిండు, ఏది చుట్టుపక్కల రాష్ట్రాలు తెలిసినాయి. మేము ఇప్పుడు నేను బంజారాసి వస్తున్నా, ప్రతి వైన్ షాప్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా 2 కిలోలు 3 కిలోల లైన్ ఉన్నాయి. ఆయన ఏమంటాడు, వైన్ షాప్ల ముందు టీవీలు పెట్టి చూపించాలి, నేను చూస్తే రద్దు చేస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నా, హైదరాబాద్ లో అన్ని వైన్ షాప్ల మీద క్యూలు ఉన్నాయి. రద్దు ముందు లాక్డౌన్ చేసినప్పుడు వైన్ షాపులు ముందు నుంచి గేటు లాక్ వేసి ఎన్కరేజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకున్నారు. అది మీ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క చొరవతోనే. ఇప్పుడు ముందు కూడా తెలిసింది. ఒక విచిత్రమైన పరిస్థితి. దయచేసి మీరు చెప్పిన విషయం మీ ఎడిటర్స్ కి, మీ యాజమాన్యం చెప్పండి. మన అందరం తెలంగాణలో బతకాలి అంటే అట్లీస్ట్ వాస్తవాలు ప్రజలకు తెలవాలి. రెడ్ జోన్ లో ఇది మీరు ఆసక్తిగా వినాలి. రెడ్ జోన్ లో ఇంకా ఏ షాప్ తెరవద్దట. వినరా మీరు? రెడ్ జోన్ లో ఇంకే దుకాణాలు తెరవద్దు, కేవలం వైన్ దుకాణాలు తెరవదట. ఇది నిజంగా వైన్స్ మీద, వైన్ షాప్ల మీద ఇంత ప్రేమ ఎందుకు? మేమేమన్నామంటే మా లాజిక్ కూడా ప్రజల్లో తీసుకుపోవాలి. ఇప్పుడు మీరు లాక్డౌన్, సరే చాలా చోట్ల పని లేదు, ప్రత్యేకంగా లేబర్ కి, సరే మీరు కొంత రిలాక్స్ చేసినప్పుడు దాని తర్వాత కొంతమందికి పని ఉండొచ్చు, కొంతమందికి పని లేదు. పని లేని వారికి వాళ్ళకు ఉన్న తక్కువ ఆదాయం లిక్కర్ మీద వెళ్ళిపోయించి, అదేవిధంగా గృహహింసకి దారి తీస్తుంది, మహిళలు ఇబ్బంది పడతారు. కొంత మీరు ఆలోచన చేయాలనే విషయం చెప్పినాం. కానీ అసలు అదే మనకి ఎక్కువ ప్రియారిటీ. వైన్ షాపులు, వైన్ షాపులు, వైన్ షాపులు. ఈ విషయం మీద మాట్లాడడం, ఏ విషయం మీద మాట్లాడు, మమ్మల్ని తిట్టడం, వైన్ షాప్ గురించి మాట్లాడడం. వలస కూల విషయం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అయినా కొంత ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించాలి. నువ్వే నీ ప్రెస్ మీట్ లోనే 3.5 లక్షల మైగ్రెంట్ లేబర్ ఉన్న తెలంగాణలో మేము కడుపులో పెట్టుకొని వాళ్ళని కాపాడుకుంటామన్నాం. ఏం చేయలేదు మీరు. కందిలో ఐఐటి హైదరాబాద్ వెనుక 1600 మంది కార్మికులు, వలస కూలీలు, పోలీసులు తిరగబడ్డారు. ఖమ్మంలో, ఓల్డ్ సిటీలో మీరేం చేయలేదు కాబట్టి వాళ్ళు వెనక్కిపోతామంటారు. నిన్న మీరు అంటారు మీ మాటల్లోనే ఎంత మరి ఇంతకంటే ఒక చీఫ్ మినిస్టర్ కెన్ బి మోర్ షేమ్లెస్ దన్ దిస్. He himself said in an earlier press meet there are 3.5 lakh migrant workers in Telangana we are taking care. After that Chief Secretary said 6 lakhs. After that Talasar Srinivas Yadav said 15 lakhs. Yesterday again Chief Minister says 7.5 lakhs. అదే లెక్కలు కూడా తేల్చలేని మీరు మీ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటారా? వాళ్ళ మీద నమ్మకం లేకే అందరూ కూడా వెనక్కి పోదామంటారు. మాటికి వాడు గలీజ్ గాడు, వాడు గలీజ్ గాడు. మరి ఎవరు గలీజ్ గాడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఎలక్షన్ గెలిస్తే మొత్తం మీ జాగీరైపోతాయి. తెలంగాణ రాజకీయాన్ని ఇంత నీచంగా చేసింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటుకి 1000 రూపాయల పైన ఇచ్చింది కేసీఆర్ వచ్చిన తర్వాతనే. నేను అంతకుముందు కూడా 4 సార్లు కూడా చేసిన. 2014 అంతకుముందు ఎవరు ఈ స్థాయిలో కరప్షన్ చేయలేదు. కాంట్రాక్ట్ దోచుకోవడం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఇది ఒక గొప్పతనం అనుకుంటారు. ఆయన ఎంత అబద్ధం మాటలు మాట్లాడుతుంటే డాక్టర్లని, నర్సులకి, శానిటేషన్ వర్కర్స్ కి, మున్సిపల్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి
మేము అభినందించినాం. నేను స్వయాన మిర్యాలగూడ మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్స్ కాళ్ళు కడిగినాం. వాళ్ళని మేము అవమానపరిచినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో మేము డాక్టర్లు ఇన్సల్ట్ చేసిన మాట్లాడేది. అంటే ఏ కాగితం చదివిందో ఏం చదవలేదు. మేము గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రముఖ డాక్టర్లు సంతకం పెట్టి, ఒక డాక్టర్ ఎన్జిఓ సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాపీ మేము గవర్నర్ గారికి ఇచ్చినాం. అది గవర్నర్ని, అది డాక్టర్లని అవమానపరిచినట్ట మీరు చేసిన అవమానపరచడం. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సరైన స్థాయిలో మీరు సప్లై చేసినారు. డాక్టర్లు, నర్సులు దాని మీద ప్రొటెక్ట్ చేసినారు లేదా? మరి బత్తాయి విషయంలో ఈయన ఇంతకుముందు ప్రెస్ మీట్ లో బత్తాయి ఆరోగ్యానికి మంచిది, విటమిన్ సి ఉంటుంది. ఏం జనాలు విటమిన్ సి ఉంటుందా? ఆయనే అన్నది, మీరు రికార్డింగ్ చూడండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇది బార్డర్ దాటొద్దు, మన జనమే తినాలని రాయ. బార్డర్లు మూసేసిండ్రు, బత్తాయి దాటలేదు, బత్తాయి నల్ల కూడా దాటలేదు. ఈరోజు బత్తాయి రైతులు సీరియస్ క్రైసిస్ లో ఉన్నారు, సివియర్ క్రైసిస్ లో ఉన్నారు. కేవలం కేసీఆర్ పుణ్యమా అని చెప్పి పనిచేస్తున్నా. మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మీరు బత్తాయి పంటని కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాషన్గా మీరన్నారు, అలా విటమిన్ సి ఉంది, అలా ఇమ్యూనిటీ ఉంది, ఇది మన జన విధానం మీరు అన్నారు. కాబట్టి మీరు మొత్తం బత్తాయి పంట కొని జనానికి పంచిపెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్యాడీ విషయంలో కనీసం రబీ పంట కల్లాలకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఎప్పుడు వస్తున్నాయి? ఇంకిత క్యాన్లు తగ్గబాబు. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమన్నారండి, మీరు బస్తాలు కూడా సరైన సమయంలో కొనలేని ఈ ప్రభుత్వంలో పెద్ద మనుషులు దద్దమలా, బ్రోకర్లా, జోకర్లా. బస్తాలు సరైన సమయం మీరు కొనలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈరోజు వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఇబ్బందికరంగా మారింది. మరి అదేందో ఇది ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్స్ భూగోపోయినట్టు, చీఫ్ సెక్రటరీ వేరే రాష్ట్ర కేంద్రానికి వస్తారు, సివిల్ సప్లైస్ కమిషనర్ రిటైర్ అని పెడతారు. మొత్తం కాంట్రాక్ట్ చూసే ఈఎన్సీని మన బంధువులు పెట్టుకుంటారు. మన బంధువులు ఈఎన్సీ పెట్టుకొని మన ఇంకో బంధువు ప్రతిభకి వేల కోట్ల వరకు ఇచ్చేస్తాం. తప్పనిసరిగా ఈ విషయాలు కూడా పార్లమెంట్ లో మాట్లాడతాం. మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి దుబారా చేస్తున్నారు, అవినీతి చేస్తున్న విషయం తప్పనిసరిగా పార్లమెంట్ లో, బయట కోర్టు తప్పనిసరిగా కోర్టు చేస్తాం. మరి మొక్కజొన్న రైతులకు పైసలు ఇవ్వలేదు, నిమ్మ రైతు సంగతి పట్టించుకోవడం లేదు, మామిడి రైతు సంగతి పట్టించుకోవడం లేదు. ఇవన్నీ ఎందుకు జవాబు చెప్పలేదు ముఖ్యమంత్రి? మరి మిత్రులారా, అత్యంత బాధతో, అత్యంత మేమైతే మా రాజకీయ జీవితంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ నరనరాల దేశభక్తుల వాళ్ళు, భారతదేశానికి ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి పోరాడిన వాళ్ళు. ప్రజా జీవితం అంటే నా వరకు మా ఆస్తులు, మా కుటుంబం, ఆరోగ్యం అన్ని త్యాగం చేసేసిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళతోని ఈ మాటలు పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి. కేసీఆర్ లాంటి ఆయన ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రం దురదృష్టం. ఎంత అహంకారం పెరుగుంటే, ఎన్ని వేల కోట్లు సంపాదించుంటే ఈ విధంగా మాట్లాడాలి. ప్రధాన ప్రతిపక్షాన్ని, భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీని
మమ్మల్ని వ్యక్తిగతంగా గలీజ్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు మళ్ళా మరి బ్రోకరే చేసేది మాకు తెలియదు. మేమేం పాస్పోర్ట్ బ్రోకర్ చేయలే, మేమే కాంట్రాక్ట్ కమిషన్ తీసుకోలే. మరి ఇవన్నీ మీకు అలవాటు కాబట్టి అందరూ అట్లా అనుకుంటున్నాం. మీరు నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీగా మీరు ఎంత బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా, ఏ త్యాగానికైనా సిద్ధం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. నిన్న మీరు అన్నారు కదా, నేను ఇతర మిత్రులు రేపు ఎల్లుండి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తాం. ఈ తాల్ విషయం, ఈ రైస్ మిల్ విషయం ప్రత్యక్షంగా ఫీల్డ్ లోకి పెడతాం. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఛత్తీస్గఢ్ పోదాం, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు పంజాబ్ పోదాం, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రాజస్థాన్ పోదాం. మీరు మాట్లాడే ప్రతి మాట పచ్చి అబద్ధం. దానికి మరి మీడియా మిత్రులు కూడా కొంత అనలైజ్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడేటో మీరు రాష్ట్రంలో నిజంగా రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో, పంజాబ్ లో లోన్ ఎవరు చేయలేదా? ప్రొక్యూర్మెంట్ జరుగుతలేదా? ఇక్కడి కంటే బెటర్ గా జరుగుతుంది. మిత్రులరా, మీరు కూడా మా మాటల్ని మీరు దయచేసి సెన్సర్షిప్ చేయకండి. మేము మా మాటల్ని మాట్లాడిన మాటలుగానే వేయండి. మేము ఎవరికి భయపడేది లేదు, మీరు ఎవరికి భయపడకండి. మేము దేనికైనా సిద్ధమే, ప్రజల పక్షాన ఏ త్యాగానికైనా సిద్ధమే. నేను 16 ఏళ్లకు మిలిటరీ చేరిన, 15 ఏళ్ల పాటు చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాణాలు సైతం పరంగా పెట్టి దేశం కోసం పోరాటం. ఇటువంటి మాట్లాడడానికి కాదు, తప్పనిసరిగా ఏ స్థాయికైనా పోరాటానికి సిద్ధం మనం చేస్తూ ముఖ్యమంత్రి మాటలు ఖండిస్తూ ఈ కరోనా వైరస్ విషయంలో, సహాయ చర్యల్లో, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అసలు నేను ఇంటుంటే ఒక మాట గుర్తుకొస్తుంది. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సిగ్గుందండి. మీరు సంవత్సరంన్నర తర్వాత 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నాడు, 25,000 రేపు చేస్తున్నా, ఎల్లుండి చేస్తున్నాడు. క్షమాపణ కోరేయాలి. మీరు కాంట్రాక్టర్లకైతే అడ్డగోల వేల కొట్టించారు. రైతు రుణమాఫీకి మీకు ఎందుకు ఒక మానవీయ దృక్పథంతో ఆలోచన చేయడం లేదు మీరు? ఎందుకంటే కమిషన్ వస్తాయి, ఇలా కమిషన్ రావు కాబట్టి తప్పనిసరిగా మేము కూడా ఈ విషయాలు చాలా సీరియస్ తీసుకుంటాం. ఏ స్థాయిలో అయినా ఈ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని నిలబడతాం, పోరాడతాం, ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి నేను మనం చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనం చేస్తున్నా. ఈ కరోనా సహాయ చర్యల్లో, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఈ అధికార పక్షం ఆదరాలని అడ్డుకోవడానికి ప్రజల పక్షం నిలబడదాం, పోరాడదాం, ఏ త్యాగానికైనా సిద్ధం ఉందని చెప్పి నేను మనం చేస్తూ ముగించుకుంటాను. ఇక ఇప్పటి నుంచి ఈ ముఖ్యమంత్రిని మేము కలవడానికి కూడా ఇష్టం లేదు మాకు. ఇక మా టైం వేస్ట్ చేసుకో. అతనికి ప్రజల పక్షాలు అతను ఏమంటాడు, కరోనా వల్ల బయటపోతున్నాడట. మరి నా వయసు దగ్గర 60 ఏళ్ళు అయింది. నేను డయాబెటికే. మేము ప్రతిరోజు జనంలో పోతున్నాం. నీకు ప్రాణం అంటే అంత ప్రీతి ఎందుకు? అక్రమ సంపాదన ఎంజాయ్ చేయడానిక? నేను ముఖ్యమంత్రి అంటానండి కరోనా వల్ల బయటపోతున్నాడని. మేము అంటే కరోనా మాకు సోకదా? మేము ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం. మమ్మల్ని మాట్లాడరా? నేను చెప్తున్నా, నేను ప్రతిరోజు ఒక జిల్లాకు పోతా, ముఖ్యమంత్రి జిల్లాకు పోయి చెప్పని చెప్పి నేను ఆడుకుని వస్తాను. ప్రతిపక్షాల మాటలు పట్టుకొని రైతులు కొంతమంది ధాన్యాలను తగలబెట్టుకుంటూ మీ ఇష్టము మీకు అనుభవం చెప్పి చెప్తున్నాడు డైరెక్ట్ వాళ్ళకి అంటాడు. మరి ఆ పొగరు అహంకారం ఆ స్థాయి జరిగింది. సరే, ఇది మనం ఇండియాలో ఉన్నాం. ఆయనకి ఏదో ఇప్పుడు అనిపిస్తుండొచ్చు, అంత చుట్టుపక్కల అంతా సైకోఫెంట్ చేరి అందరిని పొగడి మీడియాలో తప్పుడు ఏం క్రిటిసైజ్ చేయొద్దు,
చుట్టూ కూర్చున్న వాళ్ళు కూడా ఓ అంటుంటే అసలు వాస్తవం తెలుసో తెలియదు. మరి కానీ ఇది మన భారతదేశంలో ఉన్నాం, మనం ఏం పరమాలో లేవు, ఏం పాకిస్తాన్లో లేవు, ఏం నార్త్ కొరియాలో లేవు. ఇది భారతదేశంలో కొన్ని హక్కులు మేము బతకడానికి ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని భావిస్తున్నాం. సరే, మేము కూడా ఆయన లెక్క చేసేది లేదు, ఆయన అడిగేది లేదు, ఆయనతో మాట్లాడేది లేదు. ఇక మేము ప్రజల పక్షాన్ని నిలబడి ఏ విధంగా చేయాలో చేస్తాం. అంటే ఆయన చాలాసార్లు చెప్పిండు అసెంబ్లీలో బయట ఏ ఇష్యూ ఎత్తుకోవాలో కాంగ్రెస్ పార్టీ జరగట్లేదు, ఏం మాట్లాడతారు ఏం చెప్తారని చెప్తున్నారు. కేసీఆర్ నువ్వే మాట్లాడుతున్నా ఇది మరి ఈ సమయంలో కరోనా సహాయ చర్యలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కంటే ఇంకేమైనా ఇష్యూ ఉందా అంటే లేదు, నువ్వు రాసిస్తే నేను చదువుతాను, ఇంకా అది బాగుంటుంది. అట్లా చేస్తారు సార్ రాసిస్తే మీరు ఎవరు భయపడకండి. ఓకే, మీరు ధైర్యం ఉండండి, మేము పెట్టాలని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.